కొడుకు నా రక్తం నా మాట అని బిల్డప్ ఇచ్చింది. వీడేమో కోర్టులో ప్లేట్ తిప్పేశాడు. కోర్టులోకి వెళ్లేంత వరకు నా కొడుగ్గా ఉన్నవాడు లోపలికి వెళ్ళినాక ఆ వెంకిగాడికి కోవటగా ఎట్టా మారిపోయినాడు బావగారు. ఎందుకు ఎందుకు వీడిట్టా చేసినాడు? అబ్బా, నన్ను అడిగితే నాకేం తెలుస్తుందమ్మా? వినయ్ చేసిన పనికి నాకు వికారంగానే ఉంది. వస్తున్నాడు చూడు, ఆలపాటి వారసుడు. అతగానే అడిగమ్మా. రే వినయ్, ఏంద్రా నువ్వు చేసినది? ఎందుకురా మాట మార్చినావు? ఎంతలోనే నీకెవరు మందు పెట్టినారు? ఎవరు నీ మనసు మార్చినారు? ఇంకెవరమ్మా, ఆ విద్యే. నిన్ను కాదని తన వైపుకు తిప్పుకుని పెళ్లి చేసుకున్న పిల్లకి కోర్టులో నీ కళ్ళు గప్పి వినయ్ని వెర్రోని చేయడం ఎంతసేపు చెప్పు? విద్య, అయితే ఇప్పుడేమంటావు మ్యాగీ? ఆ విద్య తప్పు చేయలేదని నన్ను నమ్మమంటావా? చేసిందో లేదో తెలియడానికి కాస్త టైం ఇవ్వమంటున్నానన్నయ్య. నా విషయంలో నేను తప్పు చెయ్యలేదు అని నిరూపించుకోవడానికి పోలీసులు వెంకీకి గంట టైం ఇచ్చారు. కాబట్టే నేను బయటపడ్డాను. ఇప్పుడు విద్య తప్పు చేసిందో లేదో తెలుసుకోవడానికి నువ్వు 6 నెలలు టైం ఇస్తే విద్య కడుపులో ఉన్న బిడ్డ భూమి మీదకి వస్తుంది. కాబట్టి ఆ బిడ్డ నీ బిడ్డ కాదా అని నిలకడగా తెలుస్తుంది. అలా కాదని చెప్పి ఇప్పుడు మనం తొందరపడితే ఒకవేళ విద్య తప్పు చెయ్యలేదని తర్వాత బయటపడితే మనం దిద్దుకోలేని తప్పు చేసినట్టవుతుంది. ఆ పాపం మనకే తగులుతుందన్నయ్య. 6 నెలలన్నయ్య, 6 నెలలు ఆగుదాం. తప్ప ఒప్పు తెలుసుకున్నాకే తేల్చుకుందాం. ప్లీజ్ నా మాట విను. ఆపింది ఆయనని మాత్రమే కాదు దినా, 2 ప్రాణాలని కూడా. అవునన్నయ్య, ఆయన కాని ఇలా చెప్పకపోయింటే ఇదే కోర్టులోనే ఊపిరి తీసేసుకుందామని వచ్చానన్నయ్య. ఎందుకమ్మా, ఎందుకు ఇలా ఆలోచించావు?
చాలా మంచి పని చేసావు మనవరాల, గొప్ప పని చేసావు. థ్యాంక్స్ వినయ్. నా చెల్లి గురించి నేను చెప్పింది నువ్వు చెవిన పెట్టుకోకపోయినా నీ చెల్లి చెప్పింది విన్నావు, అది చాలు. థ్యాంక్ యూ సో మచ్. ఆ థ్యాంక్స్ కూడా నాకు కాదు, నా చెల్లికే చెప్పండి. కాళ్ళు పట్టుకుని కృతజ్ఞతలు చెప్పడానికి, చేతులు పట్టుకుని థ్యాంక్స్లు చెప్పడానికి నేను నిన్ను మా ఇంటికి తీసుకురమ్మని చెప్పలేదు. నీకు టైం ఇచ్చానంతే. ఆ టైంలోపు తప్పు చెయ్యలేదు అని నిరూపణ అయితేనే మీరు కోర్టుకు రావడం ఇదే ఆఖరవుతుంది. లేదంటే ఇప్పుడు ఆగింది, అప్పుడు అమలవుతుంది. పదండి వెళ్దాం. విద్య, విద్య, ఇక నువ్వు భయపడకమ్మా. నీకు నీ అన్నయ్య ఉన్నాడా, నీ కడుపులో బిడ్డకి ఈ మామయ్య ఉన్నాడా, ఏమీ కాదు.